ఈ మధ్య కాలంలో చాలా మంది పోషకాహారం తీసుకుంటూ ఫిట్గా ఉండేందుకు ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే అన్నానికి బదులుగా క్వినోవా తీసుకుంటున్నారు. అసలు క్వినోవాలో ఉండే పోషకాలు ఏంటి, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. క్వినోవాను మదర్ ఆఫ్ ఆల్ గ్రెయిన్స్ అని పిలుస్తారు. 100 గ్రాముల క్వినోవాలో 9 అమైనో యాసిడ్స్, 8 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. 1 కప్పు క్వినోవాను తీసుకుంటే శరీరానికి సుమారు 222 క్యాలరీల శక్తి అందుతుంది. ఇక వీటిలోని ప్రోటీన్లు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, కాల్షియం, మ్యాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, జింక్ విటమిన్లు శరీరానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. క్వినోవా తీసుకోవడం వల్ల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రూపంలో శరీరానికి అవసరమైన కొవ్వులు కూడా అందుతాయి. ఇది కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటీస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. క్వినోవాలో గ్లూటెన్ ఉండదు, కాబట్టి గ్లూటెన్ పడని వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, సీలియాక్ డిసీజ్ లాంటి సమస్యలు ఉన్నవారు క్వినోవా తీసుకోవచ్చు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అన్నానికి బదులుగా క్వినోవా తీసుకుంటే కాస్త తినగానే పొట్ట నిండుగా అనిపిస్తుంది. ఇది ఆలస్యంగా జీర్ణమవుతూ రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా కలిసేలా చేస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. క్వినోవాలో ఉండే జింక్, మెగ్నీషియం, ఐరన్ వంటి మినరల్స్ శరీరాన్ని అలసట, నిద్రలేమి, తలనొప్పి, కండరాల తిమ్మిర్లు, రక్తహీనత, డయాబెటీస్ వంటి సమస్యల నుంచి కాపాడతాయి. ఎముకలు బలంగా ఉండడంలో, జీవక్రియల పనితీరును మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్రలు పోషిస్తాయి. రోజుకు 1-2 కప్పుల వండిన క్వినోవాను ఏ కూరతోనైనా తినొచ్చు, లేదంటే సలాడ్, కిచిడి రూపంలో కూడా తీసుకోవచ్చు. ఒకవేళ క్వినోవా తిన్న తర్వాత కడుపు నొప్పి, వాంతులు, దురద వంటి సమస్య వస్తే దాన్ని తినకపోవడమే మంచిది.